सीसीएस పోలీసుల అదుపులో ఐపీఎస్ నవీన్ కుమార్ ఫేక్ డాక్యుమెంట్స్ తో మాజీ అధికారి ఇల్లు కబ్జా చేసేందుకు ప్రయత్నం రిటైర్డ్ ఐఏఎస్ బన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు నమోదు హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు తెలంగాణలో రేపటి నుంచి గ్రామ సభలు 6 గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ గడిల మధ్య జరిగిన పాలనను గ్రామాల్లోకి తెస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాం వాటిలోని వివరాల ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు జారీ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలన్న మంత్రి ఉత్తమ్ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అమలు చేసే దిశగా టీడీపీ వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్ 25 పార్లమెంటు స్థానాల్లో నిర్వహించేలా ప్రణాళికలు ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్ కసరత్తు మరికొందరికి అధిష్టానం నుంచి పిలుపు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలతో భేటీ ఎన్నికలకు ముందు వైసీపీకి వరుస షాకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు జనసేన కండువా కప్పుకున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు సిద్ధం పాత నేతలను పార్టీలోకి రప్పించేందుకు ప్రణాళిక ముగిసిన సింగరేణి ఎన్నికల పోలింగ్ రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ వెంటనే ఫలితాలు బరిలో 13 కార్మిక సంఘాలు 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా గడువు పెంపు అభ్యంతరాల స్వీకరణ గడువు జనవరి 12కు పొడిగింపు కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం మరో యాత్రకు శ్రీకారం చుట్టిన రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు పర్యటన